సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక 15 మంది వందలు, ఒక 100 మందో 200 మందో, ఒక 1000 మందో 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూలు దయచేసి నమ్మకండి, అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏమని దేనికి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు మీరు జాబ్, మీరు ఒక ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్, మీ జాబ్ ఏంటి రివ్యూ రాయటం. మీరు రాశారు, మేము కాదనట్లా అయిపోయింది కదా. దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి, నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతాం అంటున్నారు కదా. సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి. పోనీ అదే లక్ష్మణరావు నేను మీకు చెప్పేది అదే, రివ్యూ రాయటం నేను తప్పనట్లా. రివ్యూ రాయటం అతను పర్సనల్ ఒపీనియన్, అతను రాయచ్చు, అతను నచ్చుంటే అతను నచ్చిన రాస్తాడు, నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్న. అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్ గా మెయింటైన్ చేయాలి కదా. అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలి అంటే వాళ్ళని మేము దూరం పెడతాం. ఆబ్వియస్లీ వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ, గొడవే లేదు కదా. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం, ఎలా 3-4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో అలానే మ్యాడ్ కూడా 4 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఒక 2 ఏరియాలు మాత్రం 90%లో ఉంది. నేను మా ఇండియన్ 2 కామెడీ చేసుకుంటాం, అది ఇష్యూ కాదు. ఇండియన్ 2 ఎలా అంటే మోర్ ఆన్ ఫన్ సైడ్. ఇప్పుడు ఇండియన్ 2 కొన్ని చెప్పే ఎలా ఉంటాయంటే అది కొంచెం ఆ ఎటకారం చేసి చెప్పారు. ఆయన బాగుంది బాగాలేదని చెప్పలా, అలా మధ్యలో చెప్పారు. నేను జస్ట్ ఫన్ టోన్లో చెప్తున్నా. ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువ ఆ చిలిపి మనిషి కదా. అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డ్యాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగుంటే బాగుండు అనుకున్నారేమో అందుకని డిస్కౌంట్ అంటారు అన్నది తప్పితే అది ఫన్ టోన్లో చెప్తున్నాను నేను. అది కాదు మిగతా మేము మీ ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా. సినిమా బాడకపోయినా బాడట్లేదని చెప్పట్లేదు కదా ఎవరు. పోనీ దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగా అంతే. నేను నా సైడ్ అయిపోయింది, మీరు ఏమైనా అడగాలంటే చెప్పండి సార్. అదే లేదు సార్, ఎంటర్టైన్మెంటే స్టార్ సార్. ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు అన్నిటికంటే సీనియర్. మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కలెక్షన్లు? మరి అది అందుకే అదే ఇప్పుడు న్యూ జన్ సినిమా ఎలా ఉందంటే ప్రతిదానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ అలా లేదు, ఏది అలా లేదు. కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్. సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్లా ఉంది, ఏమి జోక్గా లేదు సినిమా తీయడం. ఏమి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే శాటిలైట్ అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ. దాంట్లో మాకు ఇవన్నీ కూడా ఎందుకంటే నా సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఆ లెక్క నెలకి 15 సినిమాలు రిలీజ్ అయితే వారానికి 2 వేసుకోండి, నెలకి 10 సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలకు ఓపెనింగ్ వస్తుంది? వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు అమెరికా టికెట్ మాక్సిమం పిఆర్ఓ డిసైడ్ చేస్తారు. గుడ్డిగా నమ్ముకున్నారు ఎందుకు పిఆర్ఓ మీరు? ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక 10 మంది కలిసి చేస్తే సినిమా, ఒకళ్ళే చేసే సినిమా కాదు కదా. ఇప్పుడు మీడియా దగ్గరికి ప్రమోషన్ దగ్గరికి వచ్చేప్పటికి నాకు కొన్ని ఐడియాస్ ఉండొచ్చు, నా వెబ్ మీడియా ఎక్కడా ప్రయోజనం లేదు సార్. నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను, ఒక ప్రోమో నచ్చాలి, ఒక పాట నచ్చాలి, ట్రైలర్ నచ్చాలి, అప్పుడే టికెట్ దిగుతుంది. ఇంకేం చేసిన టికెట్ తగ్గదు. మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ. దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే. ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినంత మాత్రం ఓపెనింగ్ తేలేమో, కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఓపెనింగ్ వస్తుంది. మరి నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఎవరి మీద పగలేదు, గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు. మీరు మా జాబ్ మేము సినిమా తీయటం, మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం, అది మీరు చేశారు. మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు. ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరం కామెంట్ చేయలేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి. అలాంటివి మాత్రం రిపీట్ చేయదు. రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీరు చూసుకుందాం, మా దారి మేము చూసుకుంటాం అంతే. చాలా మిగతా ప్రొడక్షన్స్ మొత్తం లైనప్ బాగుంది.
నాకు కూడా నెక్స్ట్ 1 year ఈ ఇయర్లో 4 రిలీజెస్ ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ 4 రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సమ్మర్, ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్, లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లాన్. రెట్రో మే ఫస్ట్, మాస్ యాత్ర జూలై అనుకుంటాం. కింగ్డమ్ మే 30th. అప్పుడు దిల్రాజు గారిని ఐఎస్ఎంఆర్ అనేవారు సినిమాలు ఆయన నాకు ఎందుకంటే ఆయన పెట్టినట్టు సినిమాలు అన్నీ ఆయన తెలుస్తున్నాయి, ఎట్లా ఏంటి ఆడియన్స్ పల్స్ అది తెలుగుతారు నాకు. ఆడియన్స్ కి తెలుస్తుందేమో నాకు తెలియదు కానీ మీరు నమ్మట్లేదు, ఇంకా అది నాకు ఆశ్చర్యం. నేను నమ్ముతున్నామండి, సినిమా హిట్ అయింది కదా. ఆ హిట్ అయిందని కూడా మీరు ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని మీరు మీరు అంటున్నారు, ఆడ ఎవడో ఆడు ఇచ్చేసి మీరు అందరినీ మీరు మీరు అంటే ఎట్లా? మీరు ముందుగా తృప్తిపరచలేదు, ఆయన పక్కన పెట్టండి. మీరు మాకు మేము అడుగుతున్నాం చెప్పండి. లేదు ఆమె కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది. హోప్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు అన్ని బాగా జరుగుతున్నాయి, ఇలానే జరగాలని టచ్ వుడ్ కోరుకుంటున్నాను అంతే. ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు, ఎవరు ఫ్లాప్లు అందరికీ పడతాయి, ఫ్లాప్లు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు. ఫ్లాప్ పడినా మళ్ళీ ఒక హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది. హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు, వీళ్ళు వేసిన తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి. నేను కలెక్షన్ల గురించి చెప్పట్లేదు గురు. నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్ అయితే తీసానో, అది ఏదైతే బయర్లకు ఇచ్చేసానో ఆ బయర్లందరూ ఆల్రెడీ సేఫ్ అంతా ఓకే. నేను అంటుంది మ్యూచువల్లీ కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడుగుతున్నాను. సంవత్సరానికి 4-5 సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా, అది అడుగుతున్నాను అంతే. నేను పైరసీ ప్రాబ్లం స్టార్ట్ అయింది, గట్టిగా స్టార్ట్ అయింది. మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మా మ్యాడ్ 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము. ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి, వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము, ఆ కాపీ రిలీజ్ అయింది. మేము ఈసారి అది ఐడెంటిఫై చేసాము. సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయంటో ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చెప్పాము, అవన్నీ ఒకసారి ట్రాక్ డౌన్ చేయాలి. గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో. ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో. ఈ 2 సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేసాము, ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవుతుందని. అయిసరి ఇప్పుడు ఓవర్సీస్ సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి. మామూలుగా థియేటర్ కాపీ వస్తే దాన్ని ఇంకా చేయలేము, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి. ఎందుకంటే సడన్గా ఇంత 2 monthsలో ఇంత ర్యాంపేజ్ లాగా వచ్చేసింది. యాక్చువల్లీ మొన్న సికింద్ర అయితే మరీ అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది. సో ఇట్లాంటి ఏంటో మరి సడన్గా ఇంత వచ్చింది, ఇదేంటో ఒకసారి మళ్ళీ గట్టిగా ఒకసారి దిల్రాజు గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి ఎఫ్డీసీతో కూర్చుని గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూజ్ స్కేల్లో, లేకపోతే చాలా డ్యామేజ్ చేసేట్టు ఉంది ఫర్దర్గా వెళ్ళే కొద్ది. అవన్నీ సరిపోవు. ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట, వాళ్ళ సినిమాలు పైరసీ చేయలేకపోతున్నారంట. అదేంటో కనుక్కుని అలాంటి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది. అది కూడా వన్ డే ఆపగలి కదా. పైరసీ కూడా మోస్ట్లీ స్క్రీన్ రికార్డింగే కదా, థియేటర్ రికార్డింగ్. ఇంకేదన్నా ఉందా? హిందీ సినిమాలు ఏమైనా చేస్తారంటే చాలా మంది ఇప్పుడైతే లేదు, తమిళ్లో స్టార్ట్ చేస్తాం. మీరే మీడియా లేదు, అది చెప్పాను కదా, అదేం లేదు. అదేంటంటే ఆ చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి జనానికి. అంటే ఫ్లూక్లు ఆడుతుంది కాబట్టి అన్ని అనేస్తే ఒక మాట సరే ప్రూవ్ అయిపోద్ది కదా. ఫ్లూక్లు ఆడింది అంతే, కంటెంట్ లేకుండా. ఫ్లూక్లు ఆడడానికి పవన్ కళ్యాణ్ గారును, మహేష్ బాబు గారును, జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేశారు కదా సినిమా, అది ఫ్లూక్లు ఆడేసింది. కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ కాదు, ఒకసారి కథ విని సినిమా చేసిన తర్వాత రిలీజ్కి ముందు మాత్రం ఒక 5-6 కూర్చుని దాన్ని సెట్ చేసుకుని బాగుంటుంది అనుకుంటే బాగుంది, లేదు ఇష్యూస్ ఉన్నాయనుకుంటే ఇష్యూస్ సార్ట్ చేయడానికి 5-6 మంది కూర్చొని సార్ట్ చేసుకుంటాం. అలా బ్లైండ్గా రిలీజ్కి వెళ్ళాము. అది యావరేజ్ అని మాకే అనిపించినా దాన్ని ఎంత బెటర్ చేయడానికి చూస్తాం, బాగుంది అనిపించినా ఇంకెంత బెటర్ చేయడానికి చూస్తాం. స్క్రిప్ట్ దగ్గర కాదు, యావిడ్కి వచ్చింది, ఎడిట్కి వచ్చింది. అవును, కొంచెం ఇయర్ సెకండ్ పార్ట్ నేను చెప్పాను కదా చాలాసార్లు, సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో అక్టోబర్ నుంచి అనుకుంటాను. కంప్లీట్ మైథాలజీ కాదు, కంప్లీట్ మైథాలజీ.
చిన్న సినిమాని తప్పేయకండి అని చెప్పి మనం చెప్పారు కదా. సో ఆ కార్డు ఏమైనా పని చేసిందా? అది మీరు చెప్పాలి పని చేసిందా లేదు. సో కంటెంట్ కాపాడింది అనుకుంటున్నారా? మీరే పెద్ద సినిమా ఏంటి అది? గురు ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, నవ్విస్తే. నేను అదే నమ్మాను. మేము మ్యాడ్లో కొన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు లడ్డు కానీ, డీడీ కానీ, మిగతా నారాయణ నితిన్ కానీ, రామ్ నితిన్ కానీ, ఈ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ఆ క్యారెక్టర్స్ని బాగా నచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ జనాల్లోకి బాగా వెళ్ళింది, దానికంటే బాగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చినది ఇంకా బాగా వెళ్ళింది. సో ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి, నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్ చేస్తున్నారు యూత్ అంతా. దాన్ని ఇంకొకసారి థియేటర్స్లో కొంచెం ఇంకా ఫన్ డోస్ పెంచి చూపిద్దాం అనుకున్నాం, అంతే తప్పితే ఒక మంచి కథ చెబుదాం అనుకోలే. మ్యాడ్ 1తో కంపారిజన్స్ వస్తాయి డెఫినెట్గా, నాకు తెలుసు. ఎందుకంటే మ్యాడ్ 1 కాలేజ్ సినిమా, కాలేజ్ లైఫ్ మీద సినిమా తీసి అది బాగుంటే జనానికి ఖచ్చితంగా అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరైనా కాలేజ్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు, ఓన్ చేసుకుంటారు కాలేజ్ లైఫ్ని. సో దాంతో కంపేర్ చేసుకోవద్దు. ఇది డిఫరెంట్. కాలేజ్ అయిపోయిన తర్వాత నలుగురు కుర్రాలు కలిసి గోవా వెళ్ళి చేసే ఫన్ ఇది. సో దీనికి లాజిక్లు ఉండవు, ఏముండవు, గోవాలో చేసే ఫన్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాను. నేను అదే దాని మీదే స్టాండ్ అయ్యాను. ఆ ఫన్ వర్కౌట్ అయింది, జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేశారు అంతే. ముందు కళ్యాణ్ ఒక సోలో సినిమా రెగ్యులర్ సినిమా నెక్స్ట్ రిలీజ్ అయిపోయేది. నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న రెట్రో May 1st. నా ప్రొడక్షన్ సినిమా May 30th కింగ్డమ్. మ్యాజిక్ స్కూల్స్ కాలేజెస్ మొదలైన తర్వాత June, July. కింగ్డమ్ అవును. అంటే KGF బ్యాక్ డ్రాప్ కాదు, హెవీ డ్యూటీ యాక్షన్ డ్రామా సినిమా. దాంట్లో లాజిక్లు ఎతకండి, కథ ఎతకండి, ఎన్ని డౌట్లు ఉన్నా అడగండి మమ్మల్ని, నన్ను కానీ గౌతమ్ కానీ అన్నీ చెప్తాం. దాంట్లో అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమా అలాంటిది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్నే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ ది పాయింట్. నేను చెప్పాను కదండి, రివ్యూస్ బ్యాడ్ వచ్చింది, నేను ఫీల్ అవ్వలేదు. వి గాట్ యూస్ టు ఇట్. 12 years అయింది నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి. నేను ఫ్లాప్లు చూశాను, డిజాస్టర్లు చూశాను, బ్లాక్ బస్టర్లు చూశాను. కొత్తగా నన్ను ఎఫెక్ట్ చేసే ఆ రివ్యూలు ఎఫెక్ట్ చేసే రోజులు పోయినాయి నాకు కూడా. కానీ ఏంటంటే తర్వాత ఎందుకు అని, తర్వాత కూడా డ్యామేజ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? మానేసిన నీలాంటి వాళ్ళు పంపిస్తారు కదా, అవన్నీ చూడట్లేదు ఎప్పటి నుంచో, కానీ పంపిస్తారు కదా పంపించేవాళ్ళు. బాగా నవ్వుకున్నాము అని మీకేమనిపించింది థియేటర్లో? ఓ మ్యాడ్ 1 అంత లేదు అని చెప్పారు. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది, ఏదో కాన్సిక్వెన్స్ వల్ల వాడిని పాసిఫై చేయడానికి గోవా తీసుకెళ్ళినప్పుడు వాడి చుట్టూతో ఉంటుంది కదా జరిగేదంతా. సో అందుకని వాడి చుట్టూతో ఉంది, లడ్డు చుట్టూతో ఉంది, కాబట్టి వీళ్ళ ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది. అది ప్లస్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది కాబట్టి అక్కడ ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది సునీల్ గారి ద్వారా. సో ఆయన మీద కొంచెం ఇంపార్టెన్స్ వెళ్ళింది. ఆబ్వియస్లీ అవును. అలా ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారేమో తెలియదు, కానీ చాలా మంది మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 బాగుందని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫన్. సరే ఇప్పుడు బాగుంటాం ఓకే, సినిమా కాదనట్లా. ఇప్పుడు మ్యాడ్ 1 మీకు ఫస్ట్ డేనే ప్రెస్ మీట్లో చెప్పా, మ్యాడ్ 1 కొన్ని ఏరియాలు ఎక్కడెక్కడ చేసినా అది Day 1 ప్రాసెస్ అని. ఇప్పుడు అలానే మ్యాడ్ 1 ఆంధ్రాలో మాక్సిమం 3 crores చేస్తుంది. ఇవాళ ఆంధ్ర ఇది అట్లీస్ట్ 12 crores చేస్తుంది. మీరు చెప్పండి ఏది బెటర్? ఇప్పుడు మనం సినిమా తీసేది డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని కదా, జనం ఎంజాయ్ చేయాలని కదా. ఆబ్వియస్లీ అందుకే ఇది కమర్షియల్ మీటర్ సినిమానే. ఇది ఒక కల్ట్ ఫిల్మ్ కాదు అని చెప్పాను కదండి. I never said it was a cult film. I'm making a cult classic like that అని కదా. పోనీ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ లక్కీ భాస్కర్ ఇండియా అంతా ప్రైజ్ చేసిన కల్ట్ ఫిల్మ్ కదా, నేను ఛాలెంజ్ చేసి తప్పు పట్టుకుంటాను కదా. పోనీ దాన్ని ఏమన్నా అద్భుతంగా పొగిడారా? పొగడలేదు కదా. రివ్యూస్లో దాన్ని అద్భుతంగా ఏం పొగడలేదు కదా. ఓకే మంచి సినిమా అన్నట్టుగా రాశారు, ఏమైనా అద్భుతంగా పొగిడారా? మరి ఏంటి బ్యారియర్ ఏంటి అసలు? మీ బ్యారియర్ ఏంటి? పోనీ అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టే కదా అక్కడ కనబడుతుంది, మీ పర్సనల్ ఒపీనియనే కదా అక్కడ కనబడుతుంది. ఇండియా అంతా నచ్చింది. 16 weeks నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో ఉంది. లేటెస్ట్ రీచ్ అంటే 16 వారాలు ఇండియా అంతా చూసిన దానికంటే వాళ్ళందరి ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ కరెక్టా? పోనీ మీరేమైనా నెత్తిన పెట్టి మోసారా? మోయలేదు కదా. దాన్ని కూడా మోయలేదు కదా. పోనీ కల్ట్ సినిమాని మోయలేదు కదా. పర్సనల్గా క్లాస్ పీక్ మాత్రం మారతారా ఏమన్నా? నేను మీడియా ముందు ఎవరికి క్లాస్ పీక్ అట్లా జనానికి చెప్తున్నా, సీరియస్గా తీసుకోవద్దు అని జనానికి చెప్తున్నా అంతే.
మిగతా నేను ఎవరికి క్లాస్ పీకలా, నేను ఎవరికి క్లాస్ పీకడా, నేను వాళ్ళకి జీతాలు ఇస్తున్నాను, నేను క్లాస్ పీకలా. ఇండస్ట్రీ వాళ్ళు ఫాలో అవుతారు వెబ్సైట్ ని, బయట ఎవరికి తెలియదు, మీరు ఊరికే చెప్తున్నారు అనవసరంగా. అందుకే పేరు చెప్పట్లేక, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు చేయించారు పేరు లేని పేరు చెప్పట్లేదు. రాబోయే రవితేజ గారు కానీ వెరీ ఛాలెంజింగ్ వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోలిస్తారు. సో ఇది మైండ్ లో పెట్టుకుని సినిమా చేశారా లేకపోతే కంప్లీట్ గా సార్ వాళ్ళ ముందు ఒక హీరో సినిమాలకి ముందు సినిమా రిజల్ట్ తో పని ఉండదండి. మన సినిమా కంటెంట్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఎలా ఉంది, అది నచ్చితే జనం థియేటర్కి వస్తారు, థియేటర్కి వచ్చిన జనం నచ్చితే అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఆ 2 సినిమాలు గ్యారంటీ హిట్ సినిమాలు అండి, ప్రాబ్లం ఏం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఇంపాక్ట్ ఉంటుందంటారా ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందు సినిమాలు? ఇప్పుడు మీరు కింగ్డమ్ టీజర్ వచ్చేదాకా విజయ్ దేవరకొండ గారి పాత సినిమా ఎలా ఉంది అనేది మీకు డిస్కషన్. కింగ్డమ్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ గారి పాత సినిమా గుర్తొస్తుందా, కింగ్డమ్ టీజర్ గుర్తొస్తుందా? కింగ్డమ్ టీజర్ చూసుకుని కింగ్డమ్ ఎలా ఉంది అని యాంటిసిపేషన్ తో థియేటర్కి వస్తారు, కానీ ఆయన పాత సినిమా రిజల్ట్ చూసి థియేటర్కి రారు కదా. కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో తర్వాత వచ్చే ప్రమోషన్ మెటీరియల్ అలానే ఉంటుంది, సినిమాను అలానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది ఉండదు. అంటే మీకు బిజినెస్ కూడా అట్లానే ఉంటుందా? బిజినెస్ మీరు అన్నట్టు మమ్మల్ని నమ్మి చేస్తారు కదా, ముందు సినిమా నమ్మి చేయరు కదా. నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, నన్ను నమ్మి చేసే వాళ్ళు ఉంటారు, కానీ మమ్మల్ని మా బ్యానర్ని నమ్మి చేసే వాళ్ళు ఉంటారు, కానీ ముందు సినిమా రిజల్ట్తో మాకు సంబంధం లేదు కదా. సో దానికి ఎప్పుడు ఆ రిజల్ట్ డిస్టర్బెన్స్ ఉండదండి. కొంచెం మార్కెట్ ఉంది కదా అంటారు తప్పితే ఆ డిస్కషన్ ఉండదండి ఇప్పుడు. సైమల్టేనియస్ ఎన్ని లాంగ్వేజ్? ఆల్ లాంగ్వేజెస్.